సినిమా గురించి చెప్పాలి. నేను జాయిన్ అయినప్పుడు ముందు క్రిష్ గారు ఈ సినిమా స్టార్ట్ చేశారు, జ్ఞానశేఖర్ గారు డిఓపి. నేను జాయిన్ అయిన తర్వాత ఈ సినిమాలో నేను సేమ్ మన అదే టెక్నీషియన్తో చేయాలని వెయిట్ చేస్తున్నాను, జ్ఞానశేఖర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఆయనకు తెలుసు, నేను కొంచెం మార్పు తెచ్చాను. సో ఆ పాత మార్పుకి కొత్త చేంజెస్కి కలిపి ఈజీగా చేయవచ్చు, బ్లెండ్ అవ్వచ్చు అనే ఐడియాలో వెయిట్ చేస్తున్నాను. ఒక్కరోజు 2 months తర్వాత జ్ఞానశేఖర్ చెప్పారు నాతో, ఇలాగ జ్యోతి నువ్వు ఒక ఫ్రెష్నెస్గా చేస్తున్నావు, ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్తున్నావు, మేము ఏం చేసినా అదే స్పీడ్లో ఉంటుంది, సో నీకు కొత్త టెక్నీషియన్స్ కావాలన్నారు. అప్పుడే నేను కలిశాను ఈ సినిమా డిఓపి మనోజ్ పరమహంస గారు. ఆయన పేరు మనోజ్ పరమహంస, కానీ ఆయన ఒక పెద్ద హింస అండి. ఎలాగంటే ఈ సినిమాకి మేము ఫుల్ లెంగ్త్ పీరియడ్ ఫిలిం అంటే సోషల్ సినిమా కాదు, సో సెట్ చేయాలి లేకపోతే గ్రాఫిక్స్లో క్రియేట్ చేయాలి, ఈ రెండు తప్ప వేరే ఆప్షన్ లేదు. సో దీనికి ఏం చేయాలంటే ఒక 1000 మంది వెనకాల పని చేయాలి. సో దానికి ముందు ఏ యాక్షన్ బ్లాక్ చేయబోతున్నాం ప్రతిదీ డిజైన్ చేసి మన పవన్ సార్ అప్రూవల్ తీసుకోవాలి. సో ఒక పెద్ద టాస్క్, ఒక పెద్ద మైల్ స్టోన్ టాస్క్ ఇది. దీనికి మేము ప్రీవిజువల్ చేయాలని డిసైడ్ అయ్యి దగ్గర ఒక 75 days సినిమా, ఒక 1.5 hour ఫుటేజ్ నేను అనిమేషన్లో ప్రీవిజువల్ చేశాను ఆయనతో. దానికి మనోజ్ పరమహంస దగ్గర అన్ని టెక్నాలజీ ఉండింది. దానికి ఒక్కొక్కసారి నాతో 10 సార్లు డైరెక్ట్ చేయించారు, ఒక్కొక్క సీన్ని 10 times డైరెక్ట్ చేయించారు. సో అలాగే ఈ పిక్చర్లో పనిచేసిన నిధి గారి గురించి చెప్పాలి. అండ్ సో నిధి అగర్వాల్ తమిళ్లో ఒక సేయింగ్ ఉంటుందండి, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే, ఎండ్రూమ్ ఇలమై మారాద పెన్ అంటే ఒక సేయింగ్లో పురాణాల్లో అనే వాక్యం అంటే ఎంత అయినా సరే ఏజ్ అవ్వదు అంటారు. అలాగే నిధికి 5 years అయినా ఈ సినిమా కోసం ఏజ్ అవ్వాల, ఇంకా యంగ్ అయ్యారు. నేను చూస్తే ఇప్పుడు 1 o'clock 1:30 నైట్ నిద్రపోకుండా ట్విట్టర్ స్పేస్లో వెళ్ళి ఎంగేజ్ చేశారు. సో థ్యాంక్ యూ నిధి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకాలం వెయిట్ చేసిందందుకు, ఒక నమ్మకంతో వెయిట్ చేసిందందుకు. ఐ డోంట్ నో, బికాస్ నాకంటే మీరే ముందు సినిమాలో ఎంటర్ అయ్యారు. నాకే ఇంత టఫ్ అంటే మీకు చాలా టఫ్. యువర్ అఫర్మేషన్స్ ఆర్ స్ట్రాంగ్, ఇట్ విల్ వర్క్ డెఫినెట్గా. అలాగే ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏం రత్నం గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారికి మన కళ్యాణ్ సార్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది. వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అది ఏంటి నేను గెస్ట్ చేయలేను. నేను ఎక్కువ మాట్లాడుకోరు, కానీ ఇద్దరికి ఒకరంటే అంత ఇష్టం. ఖుషీలో స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు మాటలు నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఒకటి మా నాన్నగారు కళ్యాణ్ గారి ఫ్యానా లేదా కళ్యాణ్ గారు నాన్నగారి ఫ్యానా, నాకు ఇంకా కన్ఫ్యూషన్. ఇద్దరు ఒకరొకరు అంత కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో బంగారం చేసాం. దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నాన్నగారు ఇది ఫస్ట్ సినిమా లాగా స్టార్ట్ చేశారు. సినిమా వెళ్తుంది. ఒకరోజు నేను వచ్చి, నాన్నగారు తమ్ముడికి ఏజ్ అవుతుంది పెళ్లి చేయాలని, ఈ సినిమా తర్వాత నీ ఆపరేషన్ చేసుకోవాలి, ఇది ఈ సినిమా తర్వాత ఏం చేయాలన్నా ఈ సినిమా తర్వాత, ఈ సినిమా హిట్ కొట్టే మిగతా స్టెప్ అని, అటు చెన్నై కూడా వెళ్ళకుండా ఇక్కడే లాక్ అయిపోయి హైదరాబాద్లో ఉంటూ ఒక కసి అనొచ్చి, కసికి మించి ఇంకా వేరే వర్డ్ లేదు. ఆ వర్డ్ ఏంటంటే మా ఏం రత్నం గారు అంత పోరాటం చేసి ఈ సినిమాని స్ట్రాంగ్గా బిలీవ్ చేసి చేశారు. ఆయన కోసమైనా ఈరోజు స్పెషల్ షోస్ స్క్రీనింగ్ ఫస్ట్ టైం అనుకుంటాను, 500 స్క్రీనింగ్, ఇంకా ఫ్యూ అవర్స్లో సినిమా రిలీజ్ అవబోతుంది. 500 to 600 స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది, అన్ని హౌస్ఫుల్స్. సో ఇదన్నిటికీ కారణం ఆయన డెటర్మినేషన్, ఆయన గోల్. ఈ ఏజ్లో కూడా ఇంత పెద్ద సినిమా చేయడం ఆయన డ్రీమ్ మిషన్. ఇది సో నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఎస్పెషల్లీ ఈ సినిమా క్లైమాక్స్కి సడన్గా డిజైన్ చేసినప్పుడు ఒక పెద్ద బడ్జెట్ అవసరమైంది. అంత పెద్ద బడ్జెట్ ఎలా ఒప్పించాలని అనుకునేటప్పుడు, లేదు చేస్తాం, ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఆ ట్రాన్స్లో ఉండాలని నాకు హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. ఇంకా అలా చెప్పాలి, చాలా చెప్పుకుంటూ పోవచ్చు. బట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ సపోర్ట్ నాకు ఇచ్చింది వచ్చి మన పీకే సారే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ కలిసినప్పుడు మధ్యలో సార్ చాలా బిజీగా ఉన్న 2.5 years బ్యాక్. అప్పుడు నేను చెప్పాను, సార్ మీరు అసురన్నం సాంగ్ చూసి ఉంటారు, దానికి ఒక ఫైట్ చేసి ఉంటారు, సారే కొరియోగ్రాఫ్ చేశారు ఆ ఫైట్ని. సో ఆ ఫైట్ హార్ట్ అండ్ సోల్ ఫర్ సార్ అండి, మామూలు ఫైట్ కాదు అది. సో ఆల్మోస్ట్ 57 days సార్ షూట్ చేశారు దాన్ని ఎడిటింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ జోక్, అంత రష్ చూస్ చేయాలి. బట్ అన్ని చేసి సార్ చూపింది, సార్ వాజ్ వెల్ ఇంప్రెస్డ్.
ఒక్క మాట సడన్గా అన్నారు, ఓకే జ్యోతి నువ్వు దీన్ని కంప్లీట్ చేయి, డైరెక్ట్ చేయన్నారు. నాకు నా పైన ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు. సో మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజెస్ వస్తాయి. ఒక్కొక్క స్టేజ్ పైన ఎవరైనా మోటివేట్ చేయాలి. లైక్ ఎలా చెప్పాలంటే మనకి మనపైనే నమ్మకం లేకుండా ఇది మనం చేయగలుగుతామనే క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. సో ఆ టైంలో నాలో ఏం చూసారో తెలియదు పవన్ సారు, నువ్వు చేయాలి, నేను నిన్ను నమ్ముతున్నాను అన్నారు. సో నాకు సినిమా హిట్ కావాలి, నువ్వు కరెక్ట్గా చేయాలి, ఇదే చెప్పి నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను, నేను ఒక్కటి ఏం అడగను, కానీ నువ్వు చేసి చూపించాలన్నారు. ఆ రోజు సార్ మాటలో నాకు సార్ కన్నా ఒక ఫైర్ కనిపించిందండి. ఈ హరిహర వీరమ్మలు సార్ చూసే విషన్ వేరే, ఆ సార్ మైండ్లో ఉండే ఎక్స్పాండెడ్ లెంగ్త్ వేరే. ఇది ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి, దానికోసం ఆయన హార్ట్ అండ్ సోల్ ఎఫర్ట్ పెట్టారు. ఆ ఫైర్ నాకులో ఎక్కించారండి. అది ఇప్పుడు దాకా ఆగల. 2.5 yearsగా అదే ఫైర్తో ఒక్కరోజు ఒక్క నిమిషం కూడా క్షణం కూడా పడుకోకుండా దీని మీద కష్టపడి పనిచేశాను. బట్ యాడ్స్ ఆఫ్ టు పీకే సార్. దాని తర్వాత సార్తో షూటింగ్ జాయిన్ అయినప్పుడు సార్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్,